ఈ వీడియో 8వ పార్ట్ అనమాట. సో అలాగా 1, 2, 3, 4, 6, 7, 8 అని చెప్పి అలాగ అన్ని పార్ట్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే కంప్లీట్గా సీక్వెన్స్ అర్థమవుతుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ పెట్టాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా సోలో ట్రెక్ చేయాలన్నా కూడా యూజ్ అవుతాయి. సో ఇది ఈ 8వ పార్ట్ చూసే ముందర ఇంకా మిగతా 7, 8, 6 కూడా చూడమని రిక్వెస్ట్. Reaching to Tengbuche is a big achievement which is located at 4,000 meters higher altitude. ఈ హోటల్ హిమాలయ ఉంది కదా, ఇందులో నాకు 3,500 రూపీస్ నేపాల్ కరెన్సీలో తీసుకున్నారు. భోజనానికి, స్టేకి, మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకోవడానికి, తర్వాత ఏదో కూల్ డ్రింక్ తాగాను, దానికి మొత్తం కలిపి 3,500 నేపాల్ కరెన్సీలో తీసుకున్నారనమాట. చెప్పాను కదా, ఈ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడికి వస్తే టెంగ్బూచ్ అనే ప్లేస్లో 2 హోటల్ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ లేదంటే ఏదో కిచెన్లోనో లేదంటే వరండాలోనో పడుకోవాల్సి వస్తుంది. లిటరల్గా చాలా చలి ఉంటుంది ఇక్కడ. అందుకే టెంగ్బూచ్ వచ్చేటప్పుడు ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. నేను ఏదో మార్చి మిడ్లో వచ్చాను కాబట్టి నాకు ఫ్రీగా రూమ్ దొరికింది, క్రౌడ్ కూడా లేదు. బట్ సీజన్లో ఏప్రిల్, మే, జూన్ ఆ సీజన్లో హోటల్ మొత్తం ఫుల్ అయిపోతుందంట. ఎందుకంటే 2 హోటల్ ఉన్నాయి కాబట్టి. సో మీరంటే ముందుగా నామ్చే బజారో లేదా ప్యాక్దింగో అలాంటి ప్లేస్లలోనే వాళ్ళకి హోటల్ వాళ్ళని అడిగితే వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీకు రూమ్ రిజర్వ్ చేయగలరు. సో మొత్తానికి వెయిట్కి వచ్చాను, ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఈరోజు టాస్క్ ఏంటంటే దింగ్బూచే అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ టెంగ్బూచే నుంచి దింగ్బూచే అనే ప్లేస్కి వెళ్ళాలి. సో దింగ్బూచే వచ్చేసి 4,000 చేంజ్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఇది వచ్చేసి 3,500 మీటర్స్ ఆల్టిట్యూడ్. ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి పర్ డే 5,000 ఖర్చు అయినా కూడా మనం సర్ప్రైజ్ అవనక్కర్లేదు. సో కాస్ట్ ఉంటాయి మొత్తం ప్రతిదీ. సో స్టార్ట్ అవుతున్నాను. మొత్తానికి అయితే బ్యాగేజ్ అంతా తగ్గించాను. ఆమ్చే బజార్లో కొంచెం పడేశాను. సో సగం బ్యాగ్ అయింది ఇప్పుడు. సో బ్యాగు కొంచెం సగం అయిపోయింది. నామ్చే బజార్లో తగ్గించేశాను. పార్ట్ నెంబర్ 7 వీడియోలో నేను నామ్చే బజార్ నుంచి మొత్తం స్నో ట్రెక్కింగ్ అనమాట. కంప్లీట్ డే అంతా స్నో ఫాలో అవుతుంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాను. అది చాలా బాగుంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే పార్ట్ 7లో ఉంటుంది, చూడండి. ఈరోజు కూడా అంత డ్రై స్నో ఉంది, స్నోఫాల్ అయితే అవ్వట్లేదు. మొత్తానికి ఎండ వచ్చేసింది. ఎండ వచ్చేసినందుకు ఇంక అన్ని హెలికాప్టర్స్ అవన్నీ టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి మొత్తము ఇంకా హెలికాప్టర్ సర్వీసెసే ఉంటాయి కదా మ్యాక్సిమము.
సరుకులు తీసుకురావాలన్నా లేదంటే వాళ్ళ నీళ్ళని అక్కడిక్కడ డ్రాపింగ్ పికప్ చేసుకోవాలన్నా కూడా మొత్తం హెలికాప్టర్స్ అనమాట. ఈ స్నోఫాల్ వల్ల దాదాపు 2-3 డేస్ కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి, కంప్లీట్గా ఆగిపోయినాయి అనమాట అన్ని హెలికాప్టర్స్. సో మళ్ళీ ఇంకా టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఇదంతా డ్రై ఐస్, నిన్న మొన్న కురిచిన స్నోఫాల్కి మొత్తం డ్రై ఐస్ ఉందన్నమాట. ఈరోజు ట్రెక్కింగ్ అంతా ఇంకా ఈ ఐస్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సో అడుగు తీసి అడుగు వేస్తుంటే కొంచెము జారుతున్నట్టుగా అనిపించింది ఫస్ట్లో, ఎందుకంటే ఇంకా వెయిట్ ఉంటుంది కదా, బాడీ వెయిట్ దాని మీద పడేసరికి లైట్గా కరిగినట్టు అయిపోయి జారిపోతుంది అనమాట. సో నేను జాగ్రత్తగా ఒక స్టెప్ తీసి ఒక స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను. సో ఆల్రెడీగా నిన్న స్నోఫాల్ అని నడిచాను, బట్ ఈరోజు డ్రై ఐస్ కదా, కొంచెం కాళ్ళు ఎక్కువ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం షూస్ ఎక్కువ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇవన్నీ ఇక్కడ యాక్స్ ఉంటాయి. ఇక్కడ అంతా యాక్స్ వాడతారు ట్రాన్స్పోర్టేషన్కి. మొత్తం దూద్కోసి రివర్ వాటర్ చూడు ఎంత బాగున్నాయో, చల్లగా ఉన్నాయి, చాలా బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ అంతా. సో దూరం నుంచి కనపడేది అమాడబ్లం పీక్. సో ఇది మొత్తానికి ఒక మోస్ట్ టెక్నికల్ మౌంటైన్ అని చెప్తారనమాట. సో ఎవరెస్ట్ ఎక్కాలంటే ఏమేమి అవసరం పడతాయో ఈ అమాడబ్లం ఎక్కడానికి కూడా అన్నీ అవసరం పడతాయి, లైక్ రోప్స్ కానీ యాక్స్ కానీ ఇలాంటివన్నీ అవసరం పడతాయి. సో అందుకే దీన్ని టెక్నికల్ మౌంటైన్ అంటారు. ఇది అందులో చాలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట, 90 degrees అలాగా ఉండడం వల్ల కొంచెం చాలా డిఫికల్టీ అనమాట దాన్ని సమ్మిట్ రీచ్ అవ్వడము.
ఇక్కడ ఇది చూసారా, ఇది ప్యాంగ్బూచే. కొంతమంది ఇక్కడే ప్యాంగ్బూచి దగ్గర స్టే చేసి మరుసటి రోజు దింగ్బూచి వెళ్తారనమాట. బట్ నేను ప్యాంగ్బూచిలో స్టే చేయకుండా డైరెక్ట్గా దింగ్బూచి వెళ్తున్నాను. సో ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలి. మొత్తానికైతే క్లైమేట్ బాగానే ఉంది, నిన్నట్లాగా స్నోఫాల్ లేదు, క్లియర్గా ఉంది వెదర్ అంతా, రోడ్డు నీట్గా కనపడుతుంది. సో అలాగా స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ప్యాంగ్బూచిలో భోంచేసాను. టెంపరేచర్ అయితే 4 డిగ్రీస్ 5 డిగ్రీస్ అలా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ చాలా తగ్గిపోయింది నిన్నటితో పోలిస్తే. 4 డిగ్రీస్ కానీ 5 డిగ్రీస్ కానీ ఉంటుంది. కాకపోతే ఇంకా ఎండ మాత్రం ఫుల్ కాస్తుంది, కానీ టెంపరేచర్ 5 డిగ్రీస్ 4 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. ఫుల్ చలి ఉంది, అసలు ఫుల్ చలి ఉంది. సో ఎండకి ఈ చలి ఉండడం వల్ల సన్బర్న్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా మాయిశ్చరైజర్స్ రాసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. సో తెంగ్బూచి నుంచి దింగ్బూచి వెళ్ళే దారిలో ఏమీ నాకు కొంచెం కొండలు ఉండడం కానీ హైట్ ఉండడం కానీ ఏం కనిపించలేదు. అంటే కంపేర్ టు ఇంత ముందుకు చేసిన ట్రెక్లు అంత లేదనమాట, కొంచెం ఈజీగానే ఉంది ట్రెక్. సో ఒకసారి భోజనం చేయడం కోసం ఈ ప్యాంగ్బూచే హోటల్లోకి వెళ్ళేసరికి చాలా వెచ్చగా అనిపించింది అనమాట. సో బాగా ఫుడ్ తినేసి ఇంకా దాల్బాత్ అంటే ఇంకా రైసు, సాంబారు, పికిలు ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అంతే, దాన్ని దాల్బాత్ అంటారు. పప్పు సాంబార్ లాగా. ఇంకా ఉంటాయి నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటాయి, కానీ ఇంకా నేను మ్యాక్సిమం వెజిటేరియన్ తినడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా తాగలేదు. అక్కడ బీర్ బాటిల్స్ ఉంటాయి, బీర్ క్యాన్స్ ఉంటాయి ఇక్కడ. 500 రూపీస్ 600 రూపీస్ కాయిన్స్ అనమాట, క్యాన్ అనమాట. As of now, I have seen almost 15 to 20 helicopters towards Lukla. Yeah, I'm feeling good. Very nice place. Seeing all these rocks and big rocks. I just recollected my. సో దాని నుంచి వెళ్ళాలి మొత్తానికి. సో ఇక్కడ చూశారు కదా, మొత్తం ఇది ఫ్లాట్గా ఉంది రోడ్డు. ఈ గ్రౌండ్ ఆల్మోస్ట్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది, చాలా ఫ్లాట్గా ఉంది. అంటే నేను ఆల్మోస్ట్ 11-12 రోజుల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను కదా, ఇంత ఫ్లాట్ రోడ్డు ఎక్కడ చూడలేదు నేను అసలు. ఫ్లాట్గా ఉంది మొత్తం. చాలాసేపు ఉండాను అక్కడ. ఇంకా అంటే మా ఊర్లో ఉండే ఫ్లాట్ గ్రౌండ్లా గుర్తొచ్చింది నాకు. ఆ ఫ్లాట్ గ్రౌండ్ ఉండి రాళ్ళు ఉండి అలా గుర్తొచ్చింది నాకు, అంత ఫ్లాట్గా ఉంది ఇది. అలా కొద్దిసేపు అలా వెళ్తున్నాను. ఇక్కడ ఫ్లాగ్ చూసారా, ఈ ఫ్లాగ్ ఉందంటే అక్కడ దగ్గరలో ఏదో ఒక ఊరు ఉంటుంది అనమాట. ఊరని కాదు, ఒక 4-5 ఇళ్ళు అయితే ఉంటాయి. సో ఇది హైట్లో ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఏదైనా డైరెక్షన్ చూడడానికి. ఈ వేలో వెళ్తే విలేజ్ రీచ్ అవుతాం అనుకొని డైరెక్ట్గా ఫ్లాగ్ ఎక్కడుందో అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో అది అడ్వాంటేజ్. సో దాటేసుకొని వెళ్ళాను. మొత్తానికి సాయంత్రం 5 అయిపోయింది. ఇక్కడ ఇంకా 4 తర్వాత క్లైమేట్ మన చేతిలో ఉండదు, ఎలా పడితే ఎలా మారిపోతుంటుంది అనమాట. ఫాగ్ రావచ్చు, పొగమంచు వస్తుంది, లేదా వర్షం వస్తుంది, లేదా కంప్లీట్గా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది అనమాట. -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది. సో టైం అయితే 5-5:30 అలా వస్తుంది. ఇంకా హోటల్ రావడానికి ఒక 2 గంటలు అవుతుందంట. ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా వెళ్తున్నాను. ఈ పొగమంచు వల్ల సరిగా దారి కనిపించట్లేదు. మధ్యలో 2-3 వెళ్తూ కనిపించారు, వాళ్ళని పట్టుకొని వెళ్దామని వెళ్ళాను. ఒక 10 నిమిషాల లోపునే వాళ్ళు కనిపించకుండా పోయారు పొగమంచు వల్ల. సో మళ్ళీ దారి తప్పిపోయాను నేను. అలాగా చిన్న ఏదో సౌండ్స్ వస్తుంటే, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే సౌండ్ వస్తుంటే దాన్ని పట్టుకుంటూ అలాగ వెళ్ళిపోయాను, అది వినుకుంటూ. సో అలా రీచ్ అయిపోయాను. తర్వాత అలాగా పొగమంచులో 1 అవర్ తర్వాత ఆ పొగమంచులో గంట సేపు ట్రెక్ చేసేసరికి ఇంకా బిల్డింగ్స్ అవన్నీ కనపడ్డాయి. అదే దింగ్బూచి అనమాట. సో ఈరోజు కూడా చాలా టైర్డ్ అయిపోయాను. మెయిన్గా ఫ్లాట్గానే ఉంది కానీ రోడ్డు, బట్ 5000 మీటర్స్ ఆల్టిట్యూడ్ కాబట్టి జస్ట్ కొంచెంసేపు దూరం నడిచినా కూడా ఆయాసం వస్తుంది అనమాట. అది ప్రాబ్లం.
సో మొత్తానికి దింగ్బూచే రీచ్ అయ్యాను. 6:30 అవుతుంటుంది టైము. సో ఈ హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. ఈ హోటల్ అతను చాలా మంచి ఫ్రెండ్ అనమాట. నాకు ఇప్పటికీ వాట్సాప్లో మెసేజ్లు చేస్తుంటాడు. రండి ఈసారి నేపాల్కి వస్తే ఏదైనా సమ్మిట్కి వెళ్దామని అడుగుతుంటాడు అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇతను. ఎవరైనా నంబర్ కావాలనుకుంటే ఇతంది నాది డిస్క్రిప్షన్లో మీ నంబర్ పెడితే అయినా నేను షేర్ చేస్తాను పర్సనల్గా. సో ఈ హోటల్లోకి వెళ్ళిపోయాను. సో నిన్న మొన్న స్నోఫాల్ ఉండడం వల్ల ఈ ట్రెక్కింగ్లు ఎక్కడ అవ్వట్లేదనమాట. ఈ హోటల్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి పడుకుండిపోయాను ఇంకా. హాయ్, నమస్తే. ఐఎమ్ ఈ మౌంటైన్ పేరు ఎమాడబ్లో అనమాట. సో ఇది 6400 చేంజ్ ఉంటుంది అనమాట. సబ్మిట్ చేయాలంటే అంత హైట్ ఉంటుంది. సో దీని పక్కనే అనమాట, ఇంకా ఎమాడబ్లం పక్కనే ఈ హోటల్ ఉంది, హిమాలయ హోటల్. సో ఈరోజు ఇక్కడే పడుకోబోతున్నాను నేను. చాలా సర్ప్రైజింగ్ ఉంది యాక్చువల్గా. వెన్నెల కూడా ఎక్కువ ఉందనమాట నైట్ టైము. సో నైట్ టైం ఒకసారి వచ్చి ఎలా కనపడుతుంది వెన్నెల్లో ఈ కొండ అనేది చూడాలి. మౌంటైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మౌంటైన్ ఉన్న ప్లేస్లోనే దింగ్బూచే ఉంది. ఆ దింగ్బూచేలో ఈరోజు పడుకోబోతున్నా.